మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క గూగుల్ మీట్‌ని స్టార్ట్ చేసుకుందాము. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుడు ఈ విధంగా మనము ట్యూస్‌డే కలుసుకున్నట్టుగా దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఎంతగానో దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనము చక్కని దేవుని యొక్క వాక్యాన్ని అదేవిధంగా మంచి సాక్ష్యం వినబోతున్నాం కనుక మనం సిద్ధపరచుకొని దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో, అదేవిధంగా ఆయన యొక్క జీవితం నుంచి మనం ఏం తెలుసుకోబోతున్నామో, దేవుడు మనకి ఏం తెలియజేయబోతున్నారు అనేటువంటి విషయాలను మనం అవగాహన ఉంచుకొని మనం ముందుకు సాగిపోతాము. మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. స్తోత్రం. మమ్మల్ని దర్శించండి తండ్రి. ముందున్న సమయాన్ని అంతటి ప్రభా దీవెనకరంగా చేయండి ప్రభా. ఇంకా నువ్వు ప్రభా జాయిన్ అవ్వాల్సిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు త్వరగా జాయిన్ అవ్వటకు ప్రభా మీరే సహాయాన్ని దయచేయండి తండ్రి. మీకే స్తోత్రములు తండ్రి. ఈరోజు ప్రభా మీరు మాకు ప్రభా ఏ విషయాలు తెలియజేయబోతున్నారు తండ్రి. అవి ప్రభా మేము చక్కగా ప్రభా తెలుసుకొని ప్రభా మిమ్మల్ని మహింపరచు ప్రభా మీరే సహాయాన్ని దయచేయండి తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి పాటల్లోనూ ప్రభా మీరే తోడుగా ఉండండి తండ్రి. మీరు మాత్రమే మహిమ పొందండి తండ్రి. మీరే ఘనతను ఉందండి తండ్రి. పరిశుద్ధుడా మీకే వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడా మీకే వందనములు. ఆలోచనకర్త మీకే స్తోత్రములు తండ్రి. నిత్యుడకు తండ్రి, సమాధానాధిపతి మీకే వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ముందున్న సమయాన్నంతటిని ప్రభా దీవెనకరంగా చేయమని ప్రభు యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చినటువంటి ఈ చక్కని సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యలో సిస్టర్ నాన్సీ ఉంది. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ నాన్సీ. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అన్న. హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను, తన ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును? నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును? నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో
దాచెను తన గుడారపు మాటునా నన్ను దాచెను ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను తన ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను యెహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను యెహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను ఆపత్కాలమున తన పన్నశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని పాట అండి. దేవుడు మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన పైన ఆధారపడినప్పుడు, మనుషులకి మనం భయపడకుండా దేవుని పైన ఆధారపడినప్పుడు ఆయన మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తారని మనము తెలుసుకొని ఉన్నాం. అదేవిధంగా మన జీవితంలో వాటిని మనం చూసి ఉన్నాం కూడా. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచినటువంటి నాన్సీకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం కనుక మన యొక్క హృదయాలను సిద్ధపరచుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాము. ఈ సమయంలో మన మధ్యలో అన్న ఐజాక్ శామ్యూల్ అన్న ఉన్నారు కనుక ఆ అన్న యొక్క జీవిత సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతగానో బలపరచబడి ఉన్నాను. యవన కాలంలో ఉన్నటువంటి మన అందరికీ ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక చక్కని సాక్ష్యం అని నేను నమ్ముతున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఈ చక్కని అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో మహింపరుస్తున్నాను. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఈ యొక్క దేవుని మాటలు విని ఆశీర్వదించబడవలసిందిగా కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్ అన్న. ఇట్స్ యువర్ టైం. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అన్న. Can everyone hear me? అందరికి వినిపిస్తుందండి? Yeah. Thank you. My name is Isaac Samuel. నా పేరు ఐజాక్ శామ్యూల్ అండ్ ఐమ్ లివింగ్ ఇన్ సెంగవల్సా. మన అనిట్స్ కాలేజ్ రోడ్ ఉంటుంది, అక్కడ కింగ్స్ ఫ్యామిలీ చర్చ్ దగ్గరనే ఉంటాను. సో వీఆర్ ఇన్ లైక్ డూయింగ్ మినిస్ట్రీ ఫ్రమ్ మెనీ లైక్ ఇయర్స్. బట్ యాజ్ మై వే నా టెస్టిమనీ అనేది ఒక లైఫ్ స్టైల్ చేంజింగ్ అనమాట. బికాస్ నా లైఫ్ ఎలాగైతే చేంజ్ అనేది ఒక యూత్ పరంగా, ఒక స్టూడెంట్ పరంగా, ఒక బయట ఉండే వ్యక్తి, లైక్ హౌ ఐ వాజ్ బిఫోర్ అండ్ హౌ ఐ am now and how God changed me. It's about that. So I'm going to start about it. So praise the Lord, everyone. In the name of Lord Jesus Christ, I am here like this, even though I'm seeing myself. So I'm so surprised to see myself like this because I'm no more. Before, I'm no more like this. నేను ముందు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు మీ ముందు నించున్నాను, మీ ముందు I was telling like this. It's very insufficient for me also. So I want to praise God. I want to glorify His name, not mine. I'm nothing in front of anything. Like I'm nothing in front of this world, in front of any purposeful things, because He is only one who changed me. So I'm going to start about my testimony. I'm going to start from my childhood. From the starting, I'm going to tell about my parents actually. They were the believers from my when I was like I was not born from like 6 years. So మా అమ్మగారి కోసం మా నాన్నగారి కోసం చెప్తాను. When it was the time of they got married and they are not getting children. So when they got in the hospital, సో అప్పుడు చెప్పింది ఏంటంటే మీకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి డాక్టర్ చెప్పారు అనమాట. సో దే వర్ లైక్ సో డిప్రెస్డ్
and they were praying a lot. And after that, the daughter came to, again they were gone to the consultancy, and daughter told like there is an operation for the uterus. So maybe it may be like risky, కానీ ఛాన్స్ ఉంది, మీరు చేయించుకుంటారమ్మా అని చెప్పేసి మా అమ్మగారిని అడిగారు. But she told no, she refused the thing. And after that they gone for a prayer again. She was praying like Hannah in the Bible, and my dad was praying like Abraham in the Bible. So they were praying a lot and lot. And after that they were praying and they were asking God like, if we got any child, we will submit unto you, మేము మీకు సమర్పించుకుంటాము అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నారు. ఆన్ దట్ ఇయర్ దే గాట్ ఎ వర్స్. మా అమ్మగారికి ఒక వచనం వచ్చింది, నీ దుఃఖ దినములు సమాప్తమవును గాక అని చెప్పేసి. సో ఆఫ్టర్ దట్ వర్స్ అగైన్ దే గాన్ ఫర్ ద కన్సల్టెన్సీ about that operation thing. So they tested again and they told that she is conceived. అప్పుడు డాడీ అడిగాడంట, ఏంటండి అసలు పిల్లలు పుట్టన్నారు ఏంటి ఇది అంటే, ఇట్స్ గాడ్స్ మిరాకిల్, ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు యూ. ఐ మీన్ ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు యూ. So after that after 6 years I was gifted from God to them. As I was born as a Christian family background, and I was like నడవడికలు అన్ని బాగానే ఉండేవి చిన్నప్పుడు. When I gone into school lifestyle, I was fine in every way. I was being very nice to everybody. చిన్నప్పుడు చెప్తాం కదా మనం, what you want to become అంటే అంటాం, yeah I want to become pastor. I used to tell, I want to become pastor, I want to become pastor, I want to do this and that because of family forcing this on. సో చిన్నప్పటి నుంచి నాకు నేర్పించింది అంటే, బాబు నువ్వు పాస్టర్. సో దాని పరంగా నేను ఓకే స్కూల్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు ఓకే ఐఎమ్ పాస్టర్. సో మనం యూత్ పరంగా చెప్పేది ఏంటంటే, అలాగా స్కూల్ లైఫ్ స్టైల్ బట్టి చాలా మంది ఏంటంటే విమర్శిస్తారు, ఏ ఫాదర్ వచ్చాడు, ఏ పాస్టర్ అంట, ఇది అదే అని చెప్పేసి. సో దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెన్ ఐ కేమ్ టు ద టీనేజర్ లెవెల్ up to like class 6th 7th. I was so being rudy and bullied. మేము షిఫ్ట్ అయిపోయాం నార్త్ ఈస్ట్కి. సో నార్త్ ఈస్ట్ బ్యాక్గ్రౌండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో హౌ ఐ వాజ్ బీన్ దేర్, ఐ వాజ్ బీన్ బుల్డ్ వెరీ లిటరలీ. ఇట్ వాజ్ లైక్ స్కూల్ లైఫ్లో, కాలేజ్లో మీకు ర్యాగింగ్ మేబీ యూ డిడ్ంట్ సా, బట్ యాజ్ కాలేజ్ ర్యాగింగ్ ఎలా ఉంటుందో అది నేను స్కూల్ లైఫ్లో అనిపించడం జరిగింది. సింపుల్గా లిటరలీ చెప్పాలంటే ఎలా ఉంటుందంటే, బల్లి తోక తీసుకురమ్మడం, చెప్పులతో కొట్టడం, షూస్తో కొట్టడం, చాలా దారుణంగా హింసించబడ్డాను ఆన్ ద 6th 7th. అండ్ నా అక్కడ పర్సన్స్ ఎలా ఉంటారంటే, దే యూస్ టు హ్యావ్ గుట్కా, పాన్ మసాలా అండ్ దీస్ ఆల్ ద యాక్టివిటీస్ ఇన్ ద టైమ్ ఆఫ్ క్లాస్ 5th. పిల్లలు యూస్ చేస్తారు అవన్నీ డ్రగ్స్, ఐ కెన్ సే. సో అవి నేను డే స్కూలర్గా ఉండేటప్పుడు వాళ్ళు నాతో తెప్పించుకునేవారు ఇవి. సో ఐ యూస్ టు బ్రింగ్ ఫర్ దెమ్. If I will not bring for them, they used to hit me, they used to beat me. Literally I am being tortured enough times. They used to kick me harder, and I'm pissed off. I used to tell my parents, చెప్పేవాడిని, డాడీ ఇలా ఉంది, మమ్మీ ఇలా ఉంది, these things are happening to me. But still, as in the parents level, in the school coach అడిగినా ఇట్స్ నాట్ మ్యాటర్, ఎందుకంటే పిల్లల విషయం అండి వదిలేండి అంటారు. బికాస్ దట్ కాలేజ్, దట్ ఎన్వైరన్మెంట్ ఆర్ టోటలీ డిఫరెంట్. సో ఐ గ్రోన్ అప్ లైక్ దట్ ఇన్ ద వే ఆఫ్ దట్ ఎన్వైరన్మెంట్. వెన్ ఐ కేమ్ టు class 7th,
I got in one fight. ఒక చిన్న గొడవలో ఉన్నాను. దాంట్లో నన్ను కొట్టడం జరిగింది. సో, భరించలేక నేను రివర్స్ అయ్యి ఆ పర్సన్‌ని కొట్టడం జరిగింది. కొట్టు, కొట్టు అని చెప్పేసి. So, when I was beating that person, other person, like hitting other person, all the person, those who hit me, రోజు నన్ను కొట్టేవారు, నన్ను హింసించేవారు, ఆ పర్సన్స్ నన్ను ప్రేజ్ చేయడం మొదలెట్టారు. కొట్టరా, కొట్టరా, కొట్టు అని చెప్పి. They're praising me. So I understood this is the attitude, this is the environment here. So after that fight, after these things, నేను వాళ్ళతో ఇన్వాల్వ్ అవడం మొదలెట్టాను. నేను వాళ్ళ మారిపోవడం మొదలెట్టాను. ఇన్ ద వే ఆఫ్ చైల్డ్హుడ్ ఐ బికేమ్ రూడ్. ఒకటే ఇన్ఫ్లుయెన్స్, చైల్డ్హుడ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవడం వేరు. ఫేమ్, పవర్ ఇవే కోరుకున్నాను. సో ఇట్ వాస్ వెరీ హార్ష్ ఫ్రమ్ మీ, ఫ్రమ్ ఇన్సైడ్. రూడ్గా బిహేవ్ అవ్వడం, ప్రతిదీ రూడ్గా చూడడం, నా క్యారెక్టర్ అక్కడి నుంచి చేంజ్ అయిపోయింది. ద వే ఆఫ్ మై యాటిట్యూడ్ ఇస్ చేంజ్డ్. వాళ్ళు చేసేవన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యేవాడిని. సో దట్ ఐ మే బీ, నేను వాళ్ళకన్నా డిఫరెంట్గా కనిపించకూడదు. వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతే వాళ్ళ కనిపిస్తాను, వాళ్ళ ఉంటాను, నాకు వాళ్ళ ఎదుగుతాను, వాళ్ళు నన్ను ఏం చేయరు. ఇంకా కావాలంటే నేను ఇంకా ముందుకెళ్ళి వాళ్ళకన్నా బెటర్ అవ్వగలనేమో, ఇంకా వాళ్ళకన్నా పవర్ఫుల్ అవ్వగలనేమో. సో ఐ వాస్ థింకింగ్ లైక్ దట్. నా మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. నా స్టడీస్లో వీక్ అయ్యాను. అండ్ గొడవల్లో, ఫైట్స్లో, all that activities of drugs and this and all, I used to go. My parents are so much believers. చిన్నప్పటి నుంచి చర్చ్లోని డాడీ ఏంటంటే మినిస్టర్ చేసేవారు. హీ వాజ్ ద సెక్రటరీ దేర్. నేను వద్దన్నా కాదన్నా నన్ను యూత్ ఫెలోషిప్ తీసుకెళ్ళడం, ఇట్లా తీసుకెళ్ళడం చేసేవారు. మై క్యారెక్టర్ అవుట్ సైడ్ ఈస్ లైక్ దట్. డాడీ వల్ల ఫర్ ద నేమ్ సేక్ మాత్రమే నేను వెళ్ళేవాడిని. చర్చ్కి వెళ్ళడం, యూత్ ఫెలోషిప్ చేయడం, సండే స్కూల్కి వెళ్ళడం, ఓన్లీ ఫర్ ద నేమ్ సేక్. మా నాన్నగారి వల్ల వెళ్ళేవాడిని, వచ్చేసేవాడిని. కానీ మనస్ఫూర్తిగా ఐ డోంట్ హ్యావ్ ద రిపెంటెన్స్ ఇన్ మీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నోయింగ్ అబౌట్, ఐ డోంట్ హ్యావ్ ద పీస్, ఐ డోంట్ హ్యావ్ ద జాయ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రిస్టియన్ character of inside and outside. For the name's sake, I used to go. So